హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే పక్కన గంట సింబల్ ఆన్ లో పెట్టుర్రి. అప్పుడే మనం చేసే వీడియోస్ అని నోటిఫికేషన్ గా మీ వరకు వస్తాయి. ఇంకేంటి, లవ్ మ్యారేజ్ పార్ట్ 2 చేస్తున్నాం. ఇప్పుడు పార్ట్ 2 అని చేసినాం కదా, దానికి వీడియోస్ కి వ్యూస్ అస్సలు మంచిగా లేవండి. అంత కష్టపడి చేసినందుకు మరి దారుణంగా వస్తున్నాయి వ్యూస్. వీడియో చేయమని అడిగిన వాళ్ళు కూడా అసలు కామెంట్ కూడా చేయలే ఎట్లుందో ఏంటి అనేది. మనకున్న సబ్స్క్రైబర్ల సగంలో సగం కూడా చూడట్లే వీడియో. లాంగ్ వీడియోస్ నచ్చుకుంటే ఏంది ప్రాబ్లం? కామెడీగా అనిపించట్లేదా, లేకపోతే రియాలిటీకి దగ్గరగా లేవా, లేకుంటే ఎట్లున్న వాయిస్ ఓవర్ మంచిగా లేదా ఏంది అనేది చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా కామెంట్ చేయరు. అప్పుడే మనం చేంజ్ చేసుకుని ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాం. ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎట్లుంది మంచిగా లేకుంటే కామెంట్ కూడా చేయరు. ఇంకా అదే ముచ్చట, ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. కీర్తి, అన్న ఏంది కీర్తి ఈ రోజు లేట్ అయింది? బస్సు లేట్ గా వచ్చిందా? అవునన్నయ్య. కీర్తి, ఈ రోజు నువ్వు కాలేజ్కి వెళ్లకుండా యాడికి వెళ్ళినావు? అన్నా చెప్పు కీర్తి, నువ్వు కాలేజ్కి వెళ్లకుండా యాడికి వెళ్ళినావు? అన్నా అది నువ్వు కాలేజ్కి వెళ్ళలే అని నాకు తెలుసు. మీ సార్ ఫోన్ చేసిండు రాలే అని. అన్నా అది ఫ్రెండ్స్ ఎప్పుడు కాలేజీనా షాపింగ్ అట్లా బయటకు పోదామని బలవంతం చేసారు. నేను రానని చెప్పిన వాళ్ళే తీసుకుపోయిండ్రన్నా. ఇంటికైనా ఫోన్ చేస్తా అన్నా. ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు తిడతారు వద్దంటారని వాళ్ళు చెయ్యనీయలే. సారీ అన్నా, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను. మీరు ఆడపిల్లలా లేక మగపిల్లలా? బయట ఎట్లుంది ఇప్పుడు? ఎవరైనా నమ్మేదానికి ఉందా? ఇంకెప్పుడు ఇట్లా చెయ్యకు. సారీ అన్నా. సరే పో. ఏందే వెళ్ళి ఈడున్నా? నా కోడి పిల్లలు ఈడొచ్చినాయి. సూర్యకాంతం చూస్తే లొల్లేస్తుందని ఈడొచ్చిన. ఎండ కొడుతుంది, అందుకే ఈడ కూర్చున్నా. గాటిని ఇంటికా నుంచి ఊరి మీద వదులుతావేందే? గాటిని నేనెట్ట ఆపుతనే గవి కూర్చోమంటే కూర్చుంటాయి హేందే? గిసువంటి మాటలు మంచిగా చెప్తావే. సరే సాయి, ఇట్లా రారా. ఏంది రాజక్క? ఏంద్రా, ఏం చేస్తున్నావు మరి? ఈ ఏడాదైనా ఉద్యోగం సద్యోగం ఏమైనా చేసేది ఉందా, లేకుంటే ఇట్లా తిరుగుడేనా? ఏ రాజక్క, నీ కూతుర్నేమైనా ఇచ్చే ఉద్దేశం ఉందా ఏంది? ఇంకా ఆలోచన ఉంటే చెప్పు, కష్టపడిన ఉద్యోగం తెచ్చుకుంటా. నా కూతురు గట్లుంటే నీకే ఇచ్చేదాన్రా. ఇంకా మాటలకేం తక్కువ రాదు. ఎట్టా నా కూతురు లేదని గిట్ట మాట్లాడుతున్నా? నిజంగా కూతురు ఉంటే నువ్వు నన్ను ఇట్లా పిలిచి మాట్లాడిపోతుండే. నువ్వు మస్తు తెలివైనోడువే. ఈ తెలివి చదువులో చూపించుంటే ఏనాడు ఉద్యోగం వచ్చేది. అవును పిల్లగాని దోస్తుగాళ్ళేరి డబ్బులుగాడు గల్లయ్యతో కలిసిపోయిండు బయటికి. మరి ఇక కార్తిక్ గాడేట్రా, ఊర్లో లేడా, కానొత్తలేదు? గాడా ఏమో నాకు తెలియదు. ఈ మధ్య నేను కలవలే. గాడి పనుల్లో గాడుండు. నాతో అప్పటి సంధి మాట్లాడు కలుసుడులే. సరే ఇక నేను పోతా అట్లా. సరే పిల్లగా పో. ఏంది వెళ్ళి గాడి దోస్తులకెళ్ళి నీకేం పని? గా కార్తిక్ గారిని అడుగుతాను. అదే పిల్ల, ఆడు మధ్య ఊర్లో కానొత్తలే. ఏంది ముచ్చట అని ఏమైనా తెలుస్తాడేమో అని అడిగిన. ఏదో ఒకటి మాట్లాడితే ముచ్చట చెప్తాడు కదా అని. అబ్బాయి వెళ్ళి ఎన్ని ఆపసోపాలు పడుతున్నావే. మొన్నగా ముచ్చట చెప్పినకెళ్ళి అస్సలు ఆగుతలేదు కదా నీకు. కాడెవరినో లవ్ చేసుడేమో గాని నువ్వే పిల్లని చూసి చేయించేటట్టున్నవే. ఏ రాజక్క, ఇంతకీ ఆ పోరెవలు మనూరే అంటావా? ఏమోనే అబ్బా, నాకు తెలియదు. ఏ చెప్పే రాజక్క, నేను ఎవరికి చెప్పండి. ఏమో పిల్ల, నాకు తెలియదే. ఏం పిల్ల, గాలిల్లు నీ పక్కనేగా? నేను దానింటి తాను ఉంటున్నా ఏందే? మంచిగా మాట్లాడతాను. కదే పనిలో ఉంటాను అనుకుంటున్నావేందే? గాళ్ళకి నాకు నడుమిట్లాగా మల్లిక ఉందిగా, దానికి తెలుస్తుంది మొత్తం. పోయి దాన్ని అడుగు. నేను పోతున్నా, ఇక పనుంది. ఏ ఎప్పుడు ఉండే పనే కదే, కాసేపు ఉండరాదే? ఉండి ఏం చేయాలి? నువ్వేమో గామొచ్చేటి అడుగుతున్నావు, నాకేమో తెలియదాయే. ఇంకేం చెప్పు. నేను పోతా, మళ్ళొత్తలే. ఓ బుడ్డి ఆగే, ఆగు. నీ పిల్ల ఆశ పుట్టించిపోతాందే. ఏ కీర్తి, కీర్తి, ఏందే దీపు ఇట్టొచ్చినావు? ఏందా ఈ రోజు మీ అన్నకి ఏం చెప్పినావు? కాలేజ్ కి పోకుండా ఫ్రెండ్స్ బలవంతంగా బయటకు తీసుకుపోయిండ్రు అని చెప్పినావట. మేమంతా కాలేజీకి పోయినాం, నువ్వు కాలేజ్ కి రాకుండా యాడికి పోయినావే? ఉసే అరవకే. మనం రూమ్ లో పోయి మాట్లాడుకుందాం. ఏంది ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఏందంటావేందే? ఈ రోజు కాలేజ్ కి పోకుండా బయటికి పోయినా నేను అద్దు అన్నా గాళ్ళే బలవంతం చేసిరు తీసుకుపోయింటని చెప్పినావట. మొన్న రాత్రి ఏమో ఫోన్ 10 గంటలకి చేసినా అని చెప్పినావట. ఏందే
అది కాదు దీపు, మొన్న కార్తిక్ తో మాట్లాడుతుంటే అన్న వచ్చిండు. ఏం చెప్పాలో తెలియక నీ పేరు చెప్పిన. ఈ రోజు కలిసి బయటికి పోయినాం. తెలియదు అనుకున్నాగా సార్ గాడు ఫోన్ చేసి అడిగిండట కాలేజ్ కి రాలే అని. ఇట్లా ఏం చెప్పాలో తెలియక ఇట్లా చెప్పిన. నువ్వు చేసే పనులకి నా పేరే దొరికిందానే. మీ అన్నేమో మస్తు తిట్టిపోయిండు. గా షాప్ తానా గాళ్ళేమో నేను ఏదో తప్పు చేసినట్టు నన్నే చూస్తాండ్రు. ఇది చాలనట్టు పోయి మా అమ్మకి చెప్తానంటుండు. సారీ దీపు, గట్లేం చెయ్యడు, నేను చెప్తాలే. ఈ ఫ్రెండ్ కోసం గా మాత్రం చేయలేవా? ఏం చేసుడే, నువ్వు అసలుకే నా పేరు వాడినావు మీ ఇంట్లో. ఏం తేడా వచ్చినా ఇదంతా నా మెడకే చుట్టుకుంటాదే. మీ అన్నకున్న కోపానికి నన్ను చంపినా చంపుతాడు. ప్లీజే ఇకెప్పుడు నా పేరు వాడకు. అది కాదే. సరే వాడంలే. సారీనే. సారీ కీర్తి, కార్తిక్ విషయంలో తప్ప ఏం హెల్ప్ చేయమన్నా చేస్తా. ఇక వెళ్తున్నా. సరే దీపు. ఎట్లున్నావు తేజ? రాబా, చాలా రోజులు అవుతుంది బా నేను చూసి. అవును బా, ఎప్పుడుగా సిటీలోనే కాదు బా, అప్పుడప్పుడు మన ఊరు కూడా వచ్చిపోతుండు. అట్లనే. ఇంకేంది తేజ, మీ చెల్లి కీర్తికి పెళ్లి ఖాయం చేసినట్టున్నారు. అబ్బాయి మస్తుండు. అబ్బాయా? ఇంకా పెళ్లి ముచ్చట్లే లేవు మా ఇంటి తానా. అబ్బాయి అడికెళ్ళొచ్చిండు. అదేంది, నిన్న మీ కీర్తి ఓ అబ్బాయి బైక్ మీద పోతుంటే చూసినా. గంత క్లోజ్గుంటే పెళ్లి ఏమైనా ఖాయం చేసిర్రేమో అనుకున్నా. అట్లేం లేదు, నువ్వు ఎవరినో చూసి ఏమో అనుకుని ఉంటావు. లేతేజ, నిన్న మార్నింగ్ కాలేజ్ కి పోయింది కా మీ కీర్తి. బస్ స్టాండ్ లోనే చూసినా. నేను నిన్న మార్నింగే వచ్చినా, నేను బస్ దిగుతా అంటే చూసినా. అసలు నిన్న మా కీర్తి కాలేజ్ కే పోలే. అవునా? సారీ, అయితే నేను ఎవరినో చూసి ఏమో అనుకుని ఉంటానులే తేజ, నువ్వేం మనసులో పెట్టుకోకు. అట్లనే బా. సరే అయితే నేను పోతున్నా. షాప్ దానికి వచ్చినా, అవ్వ పంపించింది ఏమో తీసుకురమ్మని. ఇక నేను పోతా. ఇట్లా నువ్వు కనిపించినావని వచ్చినా. సరే అయితే మళ్ళీ తూరు కలుద్దాంలే. ఏందిది, గీడేమో ఎవరో బండి మీద పోయింది అని చెప్తాండు. గదేమో దోస్తులందరం కలిసి బయటికి షాపింగ్ పోయినాం, అట్లా పోయినాం అని గది చెప్తాంది. గాల సారేమో కాలేజ్కి రాలే అని ఫోన్ చేసిర్రు. దీపుని అడుగుతానేమో దానికేం తెలవనట్టు గది సమాధానం చెప్పిందే. నేనేం చెయ్యలే అంటాందే. ఇదేమో గిట్లా చెప్తాంది. ఏమై ఉంటది ముచ్చట? ఇదేమైనా ఎక్కువ తక్కువ చేస్తుందా? ఏమైనా తేడా చేస్తుందా ఏంది? ఏందో మళ్ళా దీని మీద ఒక కన్నేసి ఉంచాలే. హలో కార్తిక్. చెప్పు కీర్తి. ఏడన్నా? బయటనే ఉన్నా. ఈ రోజు నేను కాలేజ్కి వెళ్లకుండా బయటికి వెళ్ళిన ముచ్చట అన్నయ్యకి తెలిసింది కార్తిక్. అవునా? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? అట్లెట్లా తెలిసింది? అంటే కాలేజ్ నుంచి సార్ ఫోన్ చేసిడట కాలేజ్ కి రాలే కీర్తి ఏంది అని. అన్న నన్ను అడిగిండు. ఇంటికి వచ్చినాక ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు పోయినామని చెప్పిన. అన్న తిట్టిండు కానీ ఏమనలే. అవునా? సరే సరే, అందుకే చెప్పిన వద్దు అని. కానీ దీపుని తిట్టిండట మా అన్న. మా చెల్లి బయటికి రానంటే మరి ఎందుకు తీసుకుపోయిండ్రు అని తిట్టిండట. మొన్న నైట్ ఫోన్ మాట్లాడేటప్పుడు అన్న వస్తే దీపు పేరు చెప్పినా కదా, ముచ్చట కూడా అడిగి తిట్టిండట. గది ఇంటికి వచ్చింది. అవునా? ఏమనింది? గది చాలా కోపంగా మాట్లాడింది. ఇంకెప్పుడు నువ్వు గసువంటి ముచ్చట్లో నా పేరు తీయకు, మీ అన్న తిడతాండు నన్ను, నువ్వు ఎందుకు తీయాలి అని గది తిట్టింది మస్తు. ఇంకెప్పుడు గా విషయాల్లో నన్ను లాగద్దు అని చెప్పింది. గాళ్ళ పేరు తీస్తే గాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా కీర్తి, మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమో కార్తిక్ గాళ్ళు అస్సలు నాతో మంచిగా మాట్లాడట్లే. నీతో మాట్లాడుతున్న సంధి వాళ్ళు ఏం చెప్పుకుంటారో ఏమో నాకు అస్సలు తెలియట్లేదు. అందరూ నాతో మాట్లాడు బంద్ చేసిండ్రు కార్తిక్. గట్లేం ఉండదు కీర్తి, వాళ్ళు అట్లానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పేరు తీసినామని వాళ్ళకి కోపం వచ్చిందేమో. అవేం పట్టించుకోకు, నువ్వు లైట్ తీసుకో. లవ్ యూ కార్తిక్. ఓకే బాయ్, తర్వాత కాల్ చేస్తా. బాయ్ కీర్తి. కీర్తి, ఎవడే ఆడు కార్తీక్ అని మాట్లాడుతున్నావు? అన్నా అది ఎవరు లేరన్నా. ఏందే నాటకాలు ఆడుతున్నావా? నేను విన్నా నువ్వు కార్తీక్ అనుడు లవ్ యూ అనుడు, నేను మొత్తం విన్నా. ఏంది నాటకాలు ఆడుతున్నావా? అమ్మకి అయ్యకి చెప్పాలనా? ఏంది మాట్లాడు. అంటే మొన్న ఫోన్ మాట్లాడు, నిన్న బయటికి పోవుడు గాడేనా? ఏందే నువ్వు నా ముందే ఇంత చేస్తున్నావు? ఇట్లాంటి తప్పుడు పని చేస్తావా? ఇంకో తూరి ఇట్లా చేసినావని తెలిసిందంటే ఇక మాటలతో చెప్పుడు ఉండదు, ఇక చంపుతా చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పట్టుకున్నాడు. ఇది లైక్ ఈ రోజు వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో ఎట్లుంది, మంచిగా ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసిన కామెంట్ చేసి వెళ్ళండి. ఇక పార్ట్ 3 వీడియో చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాం. మీరు లైక్ చేస్తే మీకు వీడియో నచ్చిందేమోనని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా వీడియో చేస్తాం.
ఖచ్చితంగా కామెంట్ చేసుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.